నమస్తే అండి. అనుశ్రీ థాట్స్కి స్వాగతం. నమ్మకం జీవిత సత్యాల్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం నమ్మకం. నమ్మకం అంటే ఒక మాటలో చెప్పాలంటే మనసుకి కనిపించని ఒక బంధం. అది కనిపించదు కానీ మన జీవితాన్నే నడిపిస్తుంది కదండి. మన జీవితం మొత్తం నమ్మకాల మీదే నడుస్తుంది. నమ్మకం అనేది ఎవరి మీదైనా కావచ్చు, తల్లిదండ్రుల మీద కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, స్నేహితుల మధ్య. ఫిజికల్గా కనిపించని ఒక అద్భుతమైన అందమైన బాండింగ్. నమ్మకం మీద ముఖ్యంగా ఒక మాట మాత్రం చెప్పుకోవాలండి. మన మీద మనకుండే నమ్మకం మన జీవితాన్ని అత్యున్నతమైన స్థాయిలో మనల్ని నుంచోపెట్టడానికి ఒక బలమైన పునాది లాంటిది. పునాది బలంగా ఉంటే ఇక బిల్డింగ్కి ఏ డోకా ఉండదు కదండి, అదన్నమాట. నమ్మకం లేకపోతే ఏ సంబంధం కూడా గట్టిగా నిలబడదు. అందుకే అంటారేమో, నమ్మకం నిర్మించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, కోల్పోవడానికి మాత్రం నిమిషం కూడా పట్టదు అని పెద్దలు అంటూ ఉంటారు. ఈ నమ్మకం కూడా చాలా రకాలు ఉన్నాయండి. నమ్మకంలో రకాలేంట్రా బాబు అనుకోకండి. మొట్టమొదటిగా మన జీవితంలో మనకు ఉండాల్సింది మన మీద మనకి ఉండే నమ్మకం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఇది మన జీవితాన్ని మనమే మార్చుకునే మొదటి అడుగు. మనపై మనకే నమ్మకం లేకపోతే ప్రపంచంలో ఎవరు మనల్ని నమ్మినా ఉపయోగం ఉండదు కదండి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ వచ్చినా నేను కష్టపడగలను, సాధించగలను అనే ధైర్యంతో కూడిన నమ్మకం విజయం తీరాల వైపుకి మనల్ని నడిపిస్తుంది. ఇక రెండవ నమ్మకం మీద మాట్లాడుకుందాం. ఇది ఇతరుల మీద మనం పెట్టుకునే నమ్మకం. మన చుట్టూ ఉన్న సమాజంలో సంబంధాలు నమ్మకంతోనే నిలబడతాయి. అది రక్త సంబంధం అవ్వచ్చు, లేదా స్నేహబంధం అవ్వచ్చు, లేదా ప్రేమ బంధం అవ్వచ్చు. ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం మనం మర్చిపోకూడదండి. అందరూ మనల్ని నమ్మాలని లేదు, అందరినీ మనం నమ్మాలని లేదు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇది మనం తప్పనిసరిగా గ్రహించాల్సిన విషయం. ఇక మూడవది, అతి ముఖ్యమైనది, నమ్మకాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, నమ్మకాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలి అనే అంశం. నమ్మకం ఒక గాజు లాంటిదండి. ఒక్కసారి విరిగిందంటే అతుకుగానే ఉండిపోతుంది. ఎవరైనా మన నమ్మకాన్ని వమ్ము చేస్తే మనసుకి చాలా బాధ కలుగుతుందండి. అది స్నేహితులైనా, భార్య భర్త అయినా, లేదా ప్రేమికులైనా, స్నేహితులైనా. ఈ సందర్భంగా మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎంతవరకు నమ్మాలి అనేది. ఇక నమ్మకం ఎలా నిర్మించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మొదటగా నిజాయితీగా ఉండాలి ఒకరి పట్ల ఒకరు. అబద్ధాలతో నమ్మకం ఏనాటికి పొందలేము. అంటే టూకీగా చెప్పాలంటే మన ప్రవర్తనలో కన్సిస్టెన్సీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి. ఇక మూడవది గౌరవం, నమ్మకం. ఈ రెండిటి మధ్య అవినాభావ సంబంధం ఎంతో ఉంది. గౌరవం నమ్మకంతో వస్తుంది, నమ్మకంతో గౌరవం కూడా ఉంటుంది. ఇంతెందుకండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో మన పిల్లల్నే తీసుకుందాం. వాళ్ళు నడక నేర్చుకునేటప్పుడు పడిపోతూ ఉంటారు, తలకి బొప్పి కొడుతుంది, కానీ ఏడుస్తారు, విపరీతంగా ఏడుస్తారు. అయినా మళ్ళా కాసేపటికి లేస్తారు, మళ్ళా ప్రయత్నిస్తారు. ఎందుకు? నమ్మకం. నుంచోగలను, నడవగలను అనే నమ్మకం. నిజంగా చెప్పాలంటే అండి, భగవంతుడు మనకిచ్చిన అపురూపమైన వరాల్లో ఒకటి నమ్మకం. నమ్మకం దాన్ని సంపాదించటం చాలా కష్టం అండి, కాపాడుకోవడం ఇంకా కష్టమండి బాబు. కాబట్టి సరైన వాళ్ళతో మీ జీవితంలో నమ్మకం పెట్టుకోండి. మీ మీద నమ్మకం ఎప్పుడూ కోల్పోనీకండి. ఇతరులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వమ్ము కానీయకండి. చివరగా ఒక్క మాట,
నమ్మకం ఉన్న చోటే నిజమైన సంబంధం ఉంటుంది. నమ్మకం పొందిన మనిషి నిజమైన బలవంతుడు. ఉంటానండి. మరో మంచి జీవిత సత్యంతో మీ ముందుకు వస్తాను. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.